హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనం చూసినట్టయితే ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, రోడ్లు కబ్జాలు చేసిన హైడ్రా వాళ్ళలో ప్రతి ఒక్క విషయంలో హైడ్రా ముందరికి వెళ్ళిపోతున్నదనమాట. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కూడా హైడ్రా ఉక్కుపాదం వాళ్ళ గుండెల్లో చూపిస్తాను తెలుసుకోవచ్చు. మనం చూసేసి ఈ రోజు అమీర్పూర్లో ఉన్నాం అనమాట. ప్రజెంట్ మనం చూసినట్టు ఏరియాలో చూసినట్టయితే రోడ్డు ఆక్రమించి ఇక్కడ ఇల్లు కట్టడాలు జరుగుతున్నాయి అనమాట. హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా గత 3 రోజుల నుంచి ఇవన్నీ సర్వేలు చేసి కరెక్టా కదా రోడ్డా కదా అని నిర్ణయం తీసుకొని మన హైడ్రా కమిషన్ గారు చూసుకొని ఈ రోజున పొద్దుగాల భారీ క్రేన్లతో వచ్చేసి ఇక్కడ అంతా పగలగొట్టడం జరిగిందనమాట. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఇది అక్రమ కట్టడాల్లో జరుగుతుందన్నమాట. దీని గురించి బస్తీ వాసులు కూడా చాలా మంది తిరుగుతూ ప్రభుత్వ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ రోడ్డు గురించి అసలు ఒక్కసారి కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు గ్రామస్తులు. ఇక్కడ మనం చూసినట్టు బస్తీ వాసులు ఇక్కడ చూసినట్టయితే మరి ఏమైంది అంటే తెలుసుకుందాం. ఇది చూసినట్టయితే అంటే గత 15 సంవత్సరాల నుంచి ఎవరు కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు అనమాట. ఇది ఒక రోడ్ అనమాట. ఇది ఒక రోడ్డు ఇట్లా మొత్తానికి ఫ్లోన్ రోడ్ ఉండేది మధ్యలో ఆక్రమించి ఇక్కడ ఇల్లు కట్టడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరు కడుతున్నారో కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న బస్తీ వాసులు ఎవరికి తెలియదు అంటే వచ్చి ఎవరు కడుతున్నారు ఏంటో కూడా తెలియదు అంటే ఇది హైడ్రా కోర్టుకు కూడా వేయడం జరిగింది. కోర్టు ఇచ్చిన హైకోర్టు అంటే కోర్టు ఇచ్చిన నోటీసులు కూడా పట్టించుకోకుండా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 రోజులు దీన్ని సర్వే చేసి జిహెచ్ఎంసీ వాళ్ళంతా సర్వే చేసి ఓకే ఇది రోడ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవాళ వచ్చేసి పొద్దుగాలన్నమాట మొత్తం ఈ రోడ్ అంతా క్లీన్ చేయడం జరిగింది. అక్కడ చూసినట్టయితే మనం అన్ని పగలగొట్టేసరి అంతా క్లీన్ చేస్తున్నప్పుడు వర్కర్స్ కూడా ఉన్నారు. అంతా తీసేసి రోడ్డుగా చేస్తున్నమాట. గ్రామస్తులతో చూసుకున్నట్టయితే మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి పోరాడుతున్నాం. ఈసారి హైడ్రా వచ్చిన తర్వాత మాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఎందుకు కోర్టుకి వెళ్ళాం, చాలా విధాలుగా జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం పట్టించుకోలేదు, పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళాం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ గారు చెప్పిన 3 రోజులకి ఇలా చేయడం జరిగింది. చాలా అభినందిస్తున్నారు అనమాట. మనం చూసినట్టయితే ఇప్పుడు మనం పగలగొట్టిన రోడ్డు ఎలా చెప్తున్నారంటే ఇది స్ట్రైట్గా ఒకసారి చూడండి మీరు, నేను చూపిస్తా. ఇట్లా స్ట్రైట్గా రోడ్డు ఉందన్నమాట. ఈ రోడ్డు మధ్యలో ఇట్లా కట్టడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపి ఒకసారి. ఇట్లా మనం బ్యాక్ సైడ్ చూసినా కూడా రోడ్డు ఉంటుంది అనమాట. ఆ ఎండ్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి అసలు సర్వే నెంబర్ 848 సర్వే నెంబర్ ఉందని చెప్పేసి మొత్తం పగలగొట్టడం జరిగింది. ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కానీ గత 15 సంవత్సరాల నుంచి దీని అక్రమ కట్టడాలు ఆపడానికి ట్రై చేశారు. కానీ ఒక ఆయన ఇక్కడ గ్రామస్తులు మనం మాట్లాడిన చూసినట్టయితే ఆయన చెప్తున్నాడు, మేము 15 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, దీన్ని ఎవరు పట్టించుకోలేదు, అసలు ఏమైపోతుంది అంటే ఇది ఒక రోడ్లా ఉండాలి, సొసైటీలో ఉండాలన్నమాట. కానీ జిహెచ్ఎంసీలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు? ఒకసారి వచ్చి మేము కంప్లైంట్ చేసి 100 సార్లు కంప్లైంట్ చేసాం. ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కనీసం వచ్చి చూడలేదు, మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కనీసం ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్తున్నారు అనమాట. మనం చూడొచ్చు ఒకసారి అంతా పగలగొట్టేసి జేసీబీలతో మొత్తం అంతా వెల్డింగ్ తీసేస్తున్నారు అనమాట. సువ్వలన్నీ తీసేస్తున్నారు, అంతా క్లీన్ చేసేస్తారనమాట. మనం గతంలో చూసినట్టయితే హైడ్రా కొన్ని రోజుల నుంచి ఆగిపోయింది అనమాట. ఆగిపోయినా కూడా ఇలాంటి జరిగినప్పుడు అంటే ప్రభుత్వకు సంబంధించిన ఏది ఆక్రమించినా కూడా హైడ్రా అనేది ఉప్పుపాదం వేసిన మనం చెప్పుకోవచ్చు, ఈ విషయం చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా హైడ్రా అనేది ఆఫ్ చేయడం జరిగింది. పాత నిర్మాణాలు ఉంచేసి కొత్త కట్టడాలు పగలగొట్టడం జరుగుతుంది. కానీ హైడ్రా సడన్గా దీంట్లో తీసుకొచ్చేసి పగలగొట్టడం అంటే వాళ్ళు గ్రామస్తులు ఇక్కడున్న బస్తీవాసులు అందరూ వెళ్ళేసి హైడ్రా కమిషన్కి కంప్లీట్ చేసిన తర్వాత ఎంత సర్వే చేయడం జరిగింది అనమాట. అంటే మనం చూసుకోవచ్చు గత నెల 2 నెలల నుంచి హైడ్రా ఎక్కడ నడవట్లేదు. మరి తర్వాత ఇదంతా కంప్లీట్ ఇచ్చిన తర్వాత చెక్ చేసి సర్వే చేసి అన్ని చేసి ఒకసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈ ప్లేస్ ఎప్పటి నుంచి ఉంది అసలు? ఇది రోడ్ అంటున్నారు మీరైతే, మరి ఎప్పటి నుంచి కట్టడాలు జరుగుతున్నాయి? కట్టే వాళ్ళు ఎవరు అసలు? ఇదంతా దీని పేరు వందనపురి కాలనీ, బీరంగూడ సార్. దీనికి లేఅవుట్ 1978లో వేశారు. 78 నుంచి లేఅవుట్ వేశారు, ప్లాట్లు చేశారు. ప్లాట్ల ప్రకారమే అమ్మకాలు కూడా జరిగినాయి. అయితే అందులో భాగంగా ఈ కాలనీ తయారైంది. నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్, నేను జన చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్. ఈ కాలనీలో ఏమిందంటే నేను ఇక్కడికి వచ్చింది 2000లో నేను ప్లాట్ కొనుక్కున్నాను. నాకంటే ముందు ఇదే ప్లాట్ను వేరే అయినా 1985లో కొన్నాడు. అట్లా ఒక్కొక్క డేట్లో వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటూ పోయారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద కడుతున్నాడో ఈయన 2006లో రిజిస్ట్రేషన్ అయిందంట. అది నాది ఫస్ట్, నేనే ఉన్నా, ఇంకెవరు లేరు అని ఒక అబద్ధం చెప్పి ఆర్డీఎంఏ వాడి దగ్గర పోయి, అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇది హైకోర్టు పోయినాం. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని క్యాన్సిల్ వాళ్ళు ఏం చేయలేదండి సార్. మున్సిపాలిటీ వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు, కనీసం చూడడానికి కూడా రాలా. ఇక్కడ ఇంత పోరాటం చేస్తున్నావు లింగమయ్య, నువ్వు ఎవరు, ఏంది కథ? నేను రిక్వెస్ట్ పెట్టిన, కమిషనర్ రిక్వెస్ట్ పెట్టిన, టీపీఓ పవన్ అన్నాడు, వాళ్ళ దగ్గర బతిలాడితే
వాళ్ళు ఏం చేశారంటే నా పోడు బల్లాక నువ్వు కోర్టుకు పో, కోర్టుకు పో అంటే అయ్యే పనేనా అది, లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టుకు పోవాలి. సరే పోయినాం, ఈయన సాకేత్తు సారమని ఇద్దరు పెట్టుకొని ఫస్ట్ కోర్టుకు పోయారు. హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది రోడ్డు అని జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మరి మున్సిపాలిటీలో ఇమీడియట్గా అవి తీసేయాలి కదా, తీసేయకుండా కూర్చున్నారు. కూర్చునేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, కట్టేటోళ్ళు దొంగలు, వీళ్ళు పోయి ఆర్డీఎంఏ ఆఫీసులో వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము కట్టుకుంటాం సార్ అని రికమెండేషన్ పెట్టించి మున్సిపాలిటీ ఆయనకు, ఆయన ఉండి నువ్వైతే కట్టుకుంటా, ఆయన చెప్పిండు కదా పెద్ద ఆయన, మాదేముంది కట్టుకోండి అని ఆయన వీళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళు ఆర్డీఎంఏ వాడు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి చేసిన పని ఇది, ఒకరిని బలి చేశారు. అరే నేను ఎట్లయితుందని మళ్ళీ ఆర్డీఎంఏ వాడి మీద మళ్ళీ కోర్టుకు పోయినాం మేము. సెకండ్ మళ్ళీ రెండోసారి ఆగుతలేదు కదా, రోడ్డుని మాకు తెలుసు, దానికి ప్లాట్ నంబర్ లేదు, సర్వే నంబర్ లేదు, తర్వాత చుట్టూ బౌండరీస్ లేవు, ఏమి లేకుండా ఎట్లా కడతారు అని అంటే కట్టుకోమన్నారు. మాకు పర్మిషన్ ఇచ్చారు, అది ఆర్డీఎంఏ నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మేము కట్టుకుంటాం. నువ్వెవరు నన్ను అడుగుతారు వాళ్ళు. అరే ఈ కాలనీ ప్రెసిడెంట్ భయ్ మీ దాని ముందే ఉంది, నేను ఎక్కడ దూరం లేను అని చెప్పంటే ఎక్కడైనా ఉండు సార్, మాకు మున్సిపాలిటీ కట్టుకోమని చెప్పింది, నేను కట్టుకుంటున్నా అంటే ఎవరు చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు, ఆర్డీఎంఏ మాకు చెప్పింది, మెసేజ్ పెట్టింది ఖర్చు చూసుకో అంటే. ఏదంటే మాది 2006లో ఉంది అన్నాడు. అరే నాది 1985లో ఉందిరా స్వామి, నేను సీనియరా వాడు సీనియరా, సరే సీనియర్ అంటే పరువుల పందేమా ఏమన్నా, డాక్యుమెంటేషన్ చూడాలి కదా, ఎవరిది రాంగో ఎవడి ముందర చూసినా కదా ఇవాళ పర్మిషన్, ఏం చెక్ చేయలేదు. వాడు అడిగినంటే వీడు ఇచ్చిండంట, అంటే ఏంది వాళ్ళకు మనీ చేతులు మారినాయి, పెద్ద అమౌంట్లో మారినాయి కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు. ఆర్డీఎంఏ వాడు ఇక్కడ టౌన్ ప్లానింగ్ కమిషనర్, వీళ్ళు ఒకటైపోయి వాడికి సిగ్నల్ ఇచ్చారు. వాడు మమ్మల్ని కేర్ చేయట్లా, అసలు వాళ్ళనే కేర్ చేయట్లా. ఎన్నాళ్ళ నుంచి కట్టుబడి జరుగుతుంది ఇది? ఇది ఎంత సార్ అంత 1 మంత్ నుంచి. ఇప్పుడు ఈ కట్టుబడి పగలగొట్టేటప్పుడు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించిన ఎవరైనా వచ్చారండి ఇక్కడికి? ఒక్కడు రాలే, ఒక్కడొచ్చి మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాం, రాలా. ఇక్కడ బిల్డర్స్ వర్కర్సే ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే సార్ మాకు తెలియదు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు సార్, మాకు ఏముంది పని లేదు, మేము పని చేసుకొని బతుకుతున్నాం, మమ్మల్ని పట్టుకుంటే మేము చేయాలి, ఆపడినట్టు మేము ఆపం, వాడు ఆపమంటే డబ్బులు ఇచ్చాడు ఆపమంటే ఆపుతాం, మీరు ఎందుకు ఆపమంటున్నారు, మీరు కేసులు పెట్టుకోండి ఏం చేసుకోండి చెప్తున్నారు కదా, మున్సిపాలిటీలో చెప్తారు కదా, కోర్టులో పోండి ఇంకెవడుకొని చెప్పుకోండి అని, మేమెందుకు ఆపుతాం, మేము ఆపం అని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ రకంగా మొత్తం కట్టి స్లాబులు వేసి కట్టి గోడలు పెట్టి ఏదో రెడీ అవుతున్నారు. ఏది ఇక్కడ కాదనంటే సెక్రటరేట్ పంపించారు, ఆర్ఎండిఏ వాడు, సెక్రటరేట్ పోయాం, ఆడ తిరిగి 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 పైదా కిందగా తిరిగి వాళ్ళు ఏం చేశారు, రేపు చేస్తాం ఇల్లు చేస్తామని నన్ను పక్కన పెట్టి వాళ్ళు ఏదో డ్రామాలు ఆడుతారు. వాళ్ళు పట్టుకోలే, వరే వీళ్ళు పట్టుకోవట్లేదు నాయన. మరి హైడ్రాకి వెళ్ళాం, హైడ్రాకి వెళ్తే ఒక 4-5 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టాఫ్ని పంపించారు, ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి రండి, మరి ఆయన వస్తున్నాడు రోజు తిరిగిపోతున్నాడు, ఏందో నిజమెంత అబద్ధం అంటే హైడ్రా నుంచి స్టాఫ్ వచ్చింది. స్టాఫ్ వచ్చి మొత్తం అంతా కూడా ఫోటోలు తీసి పైన కింద చూసి మొత్తం డాక్యుమెంట్ అంతా వెరిఫికేషన్ చేసి మొత్తం వాళ్ళు ఒట్టిగా రాలా. మున్సిపల్ వాళ్ళు కూడా చెప్పారు, మీరు కూడా రండి అంటే టౌన్ ప్లానింగ్ కానీ అప్పుడు వచ్చిండు, అప్పటి వరకు ఇక్కడ తిరిగి చూడలేదు, ఇది ఎక్కడదో వాడికి తెలియదు, వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళు ఇవాళ అమీన్పూర్లో మొత్తం అక్రమ కట్టడాల కారణం వాళ్ళే, జిహెచ్ఎంసీ వాళ్ళే. వాళ్ళు మరి ఏం లాభాలు తీసుకురో ఏం చేసుకురో పైన దేవుడు వాళ్ళకి తెలుసు. వాళ్ళ వల్ల తెలంగాణ నంబర్ 1 ఫ్రాడ్ ఎక్కడుందంటే అమీన్పూర్లో ఉంది, అమీన్పూర్లో ఉంది. ఈ అమీన్పూర్లో ఉండే వాళ్ళంతా ఈ పని చేస్తున్నారు, ఇట్లా డబ్బులు తీసుకుర్రు, ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు రోడ్ల మీద ఉంటాయి. అటు చూడండి పక్కన ఆ బిల్డింగ్ చూసారా, ఆ బిల్డింగ్ అదే అది కట్టింది ఎక్కడుంది, రోడ్డు మీద ఉంది, ఆపోజిట్ రోడ్డు మీద ఉంది, చౌరస్తాలో ఉంది. వీళ్ళు ఏమంటారు, లింగమయ్య గారు అక్కడ ఉంది కదా ఎదురుకుంటుంది, మరి దాన్ని తీయవా అన్నారు. అది నేచర్గా కట్టే ఉంది. వాళ్ళు ఏమంటారు, అది ఓల్డ్ బిల్డింగు, దాని జోలు బాబు మరి ముందుది అది తీయమనండి. ఎవరు చెప్పాలి తీయమని, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాలా, లేకపోతే సైలెంట్ అయిపోవాలి. మేమెట్ట చెప్తామండి కాలనీ వాళ్ళం. నా మాట ఎవడంటాడు, అయినా కానీ నేను పోరాటం చేసి చెప్పిన కట్టొద్దని చెప్పిన, వాడిది కూడా తీసేస్తాము అంటే ఆ పాత బిల్డింగ్ కూడా తీయరంట కదా, హైదరాబాద్ చెప్పిండంట కదా. ఎవరు అడిగారు ఇవన్నీ క్వశ్చన్ మిమ్మల్ని? నేను వాళ్ళు అడుగుతున్నారు, తీయమంటే వాళ్ళు అంటున్నారు మేము తీయము, మాకు ఎవరు చెప్పినా మేము తీయము, మున్సిపల్ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాం, అవసరం నెంబర్ తెచ్చుకున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం మేము. నువ్వెవరు మాకు చెప్పనీకి, నువ్వు కాలనీ పీరియడ్ కాలనీకే, నువ్వు మాకేం సంబంధం నీతోటి,
మాతో మాట్లాడొద్దు అని నా మీద సీరియస్ వార్నింగులు. సరే ఓకే ఉండండి రా బాబు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళేమో ఆపుతున్నాం కదా, తీసేస్తాం కదా, జీరో చేస్తాం కదా, ఏదో ఒక రోజు. జీరో కాదు, వాళ్ళు హీరోలో చేసిండు ఆయన. దీనుంటే దీని లెక్కన ఎదురుకుండా బిల్డింగ్ మీద రోడ్డు మీద ఇట్లానే కట్టారు వాళ్ళు కూడా. వాళ్ళు కట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ వాడిది స్లాబ్ అయింది, అన్నీ అయినాయి. వాడు రెడీగా వాడు గృహప్రవేశం రెడీ అవుతున్నాడు. ఎంతమందిని ఆపుతాం మనం? ఇప్పుడు నేను ఒక్కడిని, ఇక్కడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళని బయటకు రావాలంటే వాళ్ళకి భయం. మా కేసులు అయితే మా ఉద్యోగాలు పోతాయని. వాళ్ళు ఒక్కళ్ళు రారు, డబ్బులు పైసా ఇవ్వరు. ఈ పక్కన ఉండడు, ఆ పక్కన ఉండడు, సాకేతు సారామని వీళ్ళిద్దరే చేస్తున్నారు. కానీ ఆ చేతులకు వెళ్ళి పైసలు ఒకసారి లేకపోతే చందాలు వేసుకొని ఇక్కడ 2,000 అట్లా వేసి వాళ్ళకు హైకోర్టు డబ్బులు కట్టినాం. ఎవరు కడతారు సార్? ఇప్పుడు రోడ్లు చూడాల్సింది ఎవరు? మున్సిపాలిటీ ఆయన డ్యూటీ ఆయన చేయకపోగా మేము చేత కూడా మా మాట వినకపోతే మరి ఎవరు వచ్చి రోడ్లు కాపాడాలా? వాళ్ళు అంటారు, ఆహా మీరు ఉండరు కదా, మీరు మాట్లాడండి, మీరు కోర్టుకు పోండి, ఆడ ధర్మ సలహాలు ఇస్తారు. కానీ చూడడానికి రాలే వాళ్ళు, సిగ్గుసేటు. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం చెప్పారు? మీరు ఇక్కడికి వచ్చి కలిసారు మిమ్మల్ని? రంగనాథ్ గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళ స్టాఫ్ వచ్చింది. వాళ్ళ స్టాఫ్ వచ్చి మొత్తం క్షుణ్ణంగా చూశారు, తిరిగారు, పైకి ఎక్కి చూశారు, ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేశారు, క్లీన్గా అబ్జర్వ్ చేశారు. ఇది ఖచ్చితంగా రోడ్డు, వాళ్ళకి ఏమీ లేవు, ప్లాట్ నెంబర్ లేదు, లేఅవుట్ లేదు, సర్వే నెంబర్ లేదు, బౌండరీస్ లేవు, ఏమీ లేకుండా కడుతున్నారు. కాబట్టి ఇది జనరల్గా రోడ్డు మీద కడుతున్నారని చెప్పి డిసైడ్ చేసుకొని ఈ రిపోర్ట్ తీసుకుపోయి అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన అంతా స్టడీ చేసి మాట్లాడుకొని సరే వాళ్ళని రమ్మను, అట్లా వీళ్ళని కూడా కట్టే వాళ్ళని కూడా రమ్మని చెప్పాడు. కట్టే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మున్సిపాలిటీ వాళ్ళకి పక్కా తెలుసు, వాళ్ళు దోస్తులే. అయితే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తారు. మరి చేసినప్పుడు ఆ బిల్డింగ్ అని రావాలి కదా సార్. ఆయనకు ఎవరున్నారు? కింద లాయరు, ఒక విలేకరుని పెట్టుకొని వాళ్ళు మీరు పోయి సమాధానం చెప్పండి, తెలివిగా మాట్లాడతారు, దాన్ని ఎట్లా బతికించంటారు నాయన అంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి రంగనాథ్ సార్ ఆ పక్కన కూర్చొని మేము ఈ పక్కన కూర్చున్నాం. మా డాక్యుమెంట్స్ తీసాం. తీసినాక సార్ చూసినాడు. చూసి ఇదేంటయ్యా, ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మీద వాళ్ళు ఎట్లా కడతారు, వాళ్ళకి ఏమి లేవు కదా, కట్టడం ఎట్లా కట్టారు, చాలా రాంగ్ ఉంది, ఇది తప్పు, ఇది రోడ్డు ఇది అని చెప్పి రంగనాథ్ గారు కొంచెం సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యి వాళ్ళని అడిగిండు, ఏదమ్మా ఇది రోడ్డు కదా, మీరు ఎట్లా వచ్చారంటే అది కాదు సార్, అది కాదు సార్ కాదు, చెప్పండి కరెక్ట్గా రోడ్డా కాదా, మీకు ప్లాట్ నెంబర్ ఉందా, సర్వే నెంబర్ ఉందా, బౌండరీస్ ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు ఏంటంటే చెప్పి చూసి ఇది లేదు 100% రోడ్డు డాక్యుమెంట్స్ వాళ్ళు అందరూ తీసుకొచ్చారు, ఒకలే కాదు, చుట్టుపక్కల ఎవరెవరు ఉండరు అందరు డాక్యుమెంట్లు తెచ్చారు. డాక్యుమెంట్ వేజ్గా అది రోడ్డు అని చెప్తా ఉంది, దాన్ని ఇమీడియట్గా తీసేయండి అని చెప్పి ఆయన పెద్ద ఆయన నిజంగా ఆయనకు లాల్ సలాం చెప్పాలి. ఆయన ఎందుకంటే చాలా మంది ఆయన తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, ఏం గవర్నమెంట్ రా భయ్ వచ్చి ఇల్లు కాలగొట్టడానికి వచ్చారని చెప్పేసి. కాదు, కాలనీ ఊరిని రాష్ట్రాన్ని బాగా చేయడానికి వచ్చాడు ఆయన. రియల్గా చెప్తున్నా. ఎందుకనంటే ఇన్నాళ్ళు వాళ్ళు బతికించారు, ఇంకా బతికిస్తున్నారు, ఇంకా ఇవో రోడ్డు మీద ఉన్నాయి. వీటి పరిస్థితి ఒకటి సార్, అందరు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆ లింగమే సార్ వచ్చి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేయరు సార్. నాకు ఎందుకు 15 ఏళ్ళ పోరాటంలో నా ఏమంటే ఒకటి రాలా. ఆ ఇంటి పక్కన వాళ్ళిద్దరు మాత్రం ఫైనాన్షియల్గా వచ్చారు, నిలబడరు, డబ్బులు కట్టరు, నిలబడి తిరుగుతున్నారు. ఇవాళ నుంచి వాళ్ళు రారు. ఇప్పుడు జరుగుతూ ఉంది, లోపల కూర్చోండి, బయటకు రాలా. ఎందుకు అయిపోయింది, బిల్డింగ్ కూలిపోయింది కదా, ఇంకా నాకెందుకు అన్నట్టు ఇట్లా ఉంటారు తప్ప ప్రతి ఒక్కడు భయంలో బతుకుతున్నాడు సార్. నాకేమని అవుతుందేమని. నేను భయంలో బతుకుతలేను, బాధ్యతలో బతుకుతున్నా. నన్ను అడిగారు చాలా మంది, మీదే ఊరు, ఇక్కడ నువ్వు ఎట్లా వచ్చినావు, ఇక్కడికి నువ్వేం చేస్తున్నావు అంటే, అవునా నేను BHL ఎంప్లాయీని, అక్కడ ప్రెసిడెంట్గా పనిచేసిన, నాకు ఒక సోషల్ వెల్ఫేర్ నా మైండ్లో ఉంది, నేను చేస్తున్నా. నేను తప్పు చేస్తే ప్రశ్నించంటారా భయ్, మాదే ఊరు అయితే మీకు ఎందుకంటే చెప్పండి మీరు. నాది ఆంధ్ర, ప్రకాశం జిల్లా, ఆ దగ్గర ఉండే చిన్న పల్లెటూరు సిద్దినాడిపల్లె మా ఊరు. ఓకే, నేను ఇక్కడ వచ్చిన. ఇప్పుడు ఎందుకు అడిగారు చెప్పారంటే ఊరికి అడుగుదామా, ఊరికి అడగడం కాదు, నేను బై బర్త్ పుట్టుకతోనే ఇండియన్, ఐఆమ్ ఏ ఇండియన్, నేను భారతీయుని. నేను ఇక్కడ కాదు, ఢిల్లీ లెవెల్లో కొట్లాడతాను నేను, నాకు తప్పనిపిస్తే. నేను జిల్లా నాయకునో గల్లీ నాయకునో కాదు నేను అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు నువ్వు మూతపడ్డాయి. లేకపోతే ప్రాంతీయ పరంగా జిల్లా వారిగా వాటి వారిగా విడదీసి మాట్లాడాలి, భయపెట్టాలని ప్లాన్ చేశారు. అలాంటి భయాలు నా దగ్గర నడవని చెప్పిన రియల్గా. దాన్ని ఈ విధంగా చేశారు. హైదరాబాద్కు నమస్తే చెప్తున్నా, కాళ్ళని వాళ్ళంతా హర్షిస్తున్నారు, అది కూలిపోవడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే హైదరాబాద్లో చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పెట్టిన పథకం కరెక్ట్, ఇది కాంగ్రెస్ తీసుకొచ్చింది ఒక విధంగా తప్పని చాలా మంది రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు, మీరు చెప్పినట్టు కూడా. మరి మీరేం చెప్తారు? మరి నేను
రేవంత్ రెడ్డి మొత్తం ఓవరాల్ తెలంగాణలో ఏ డిసిషన్ తీసుకున్నాడో ఎందుకు తీసుకుంటా అనేది నేను చెప్పలేను. కొన్ని విషయాలు మా దగ్గర తెలంగాణ స్టేట్ లోపల అత్యధికంగా అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయంటే ఇక్కడనే ఉన్నాయి, అమీన్పూర్ మండలంలోనే ఉన్నాయి, ఎక్కడ లేవు. వీళ్ళు కనీసం ఒక సంవత్సరం పోరాడితే కానీ అవి క్లీన్ కావు, ఒక్క 1 year కనపడాలి, అప్పుడు కానీ ఈ క్లీన్ కావు. వీటిని కాపాడడం కోసము పొలిటికల్ వాళ్ళు కూడా పార్టీలు ఉన్నాయి కదా సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళని రాకుండా విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని కూడా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి రియల్ హీరో, వాళ్ళు కాదు హీరోలు, రియల్ హీరో. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతుందో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంతమంది ఆయనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు, ఈయన బ్యాక్ అయిపోతాడేమో. ఇప్పుడు స్లోగన్ మారింది, ఆయనదా లేకపోతే హైదరాబాద్దా నాకు అర్థం కావట్లా. పాత కట్టడాలను వదిలేయండి, కొత్త కట్టడాలు కూలగొట్టండి అని. ఇప్పుడు ఆడ పాత కట్టడం ఉంది, రోడ్డు చౌరస్తా మీద ఉంది, వాడిని చూసి వెనకాల కొత్త కట్టడం కట్టిండు, వాడిని చూసి ఇంకోటి కడుతున్నాడు. పాత తీసేదాకా కొత్త ఆగవు కదా, వాడిని రెఫర్ చేసుకుని వీడు కడతాడు. ఆ స్లోగన్ మార్చుకోవాలా, అది హైదరాబాద్ చేస్తున్నా వాళ్ళు మార్చుకోవాలా, రేవంత్ రెడ్డి చేసినా కూడా మార్చుకోవాలా. పాత కొత్త కాదు, అక్రమమా సక్రమమా అది చూడాలి. అది దాన్ని కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది. నిజమెంతో అబద్ధమెంతో నేను కూడా క్లియర్గా చెప్పలేను. ఆ బిల్డింగ్ తీద్దామంటే పాత బిల్డింగ్, అది పాత బిల్డింగ్ అయ్యా, అది వద్దయ్యా. మీరు అంటే ఒకడు వచ్చేసి మీది ఈ ప్రాంతం కాదు కదా, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు కదా, వరే నేను వచ్చి 45 ఏళ్ళు అవుతుంది ఇక్కడ బీహెచ్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన, ఐఎమ్ అన్ ఇండియన్. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నా, మీరు విడిపోయారు, ఉండిపోయినా ఇక్కడ ఉండిపోయినా. ఇప్పుడు ఏందంటావు అయితే నేను మాట్లాడొద్దా అంటే, మాట్లాడొద్దని కాదు, నీకెందుకు ఊరుకుంటే పోద్ది కదా, తెలంగాణ వాళ్ళంతా ఉన్నారు కదా, తెలంగాణ స్టేట్ డివైడ్ అయింది కదా, డివైడ్ అయితే స్టేట్ డివైడ్ అయింది, మనసులో భావాలు డివైడ్ కావు. పద్ధతే, రాంగ్ రైట్ ఇస్ రైట్. నేను ప్రశ్నిస్తా, నేను మాట్లాడతా, మీరు ఏమన్నా చేసుకుంటారో చేసుకోండి, మీకు ఇంకేమైనా ఉంటే మీరు చేసుకోండి. నా నోరు రోడ్ల మీద, నేను ఓన్లీ రోడ్ల మీద చూస్తున్నా, పక్కల మట్టి ఇంకా చాలా ఉన్నాయి. నా కళ్ళ ముందే ₹1,00,00,000 కబ్జా చేసారు, కడుతున్నారు, సంపాదించుకుంటారు.